ఇది తెలంగాణ స్టూడెంట్స్ అందరికి సంబంధించిన విషయం. ఇది న్యూస్. ఇది ఏంటంటే పీజీ కోర్సెస్ ఫీజు ఏదైతే ఉందో, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది తగ్గించాలని, అండ్ అట్లనే స్టూడెంట్స్కి కొత్త హాస్టల్స్ ఇవ్వాలి, అండ్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫీజు చాలా ఎక్కువగా ఉంది. సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్కి సంబంధించిన కోర్స్ ఫీజు చాలా ఎక్కువగా ఉంది. సో ఆ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులర్ సీట్స్గా మార్చాలని చెప్పేసి ఒక డిమాండ్ అన్నమాట. ఈ డిమాండ్ అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ, కొత్తగా అపాయింట్ అయిన వీసీ సార్ ముందైతే ఈ డిమాండ్స్ అయితే స్టూడెంట్స్ యూనియన్స్ పెట్టినాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఎస్ఎఫ్ఐ యూనియన్ లీడర్స్ అయితే ఈ డిమాండ్స్ అయితే పెట్టారు. సో మీరు ఇక్కడ చూస్తే ఇది మంగళవారం, మొన్న ట్యూస్డే నైట్ ఈ ఎస్ఎఫ్ఐ లీడర్స్ అంతా కూడా అండ్ ఎస్ఎఫ్ఐ లీడర్స్ అండ్ స్టూడెంట్స్ అంతా కూడా కలిసి వీసీ గారికి అయితే ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే ఇచ్చారు. అయితే రిక్వెస్ట్ లెటర్ ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ వీసీకే అయినా సిపి గేట్ అనేది స్టేట్ వైడ్ తెలంగాణ మొత్తానికి సంబంధించిన విషయం. సిపి గేట్లో ఉన్న కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న కోర్సు ఫీజు తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీ అయినా, ఏ గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే అవే ఫీ స్ట్రక్చర్ ఉంటాయి. కాబట్టి అంతంత ఫీ స్ట్రక్చర్ ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ మీరు చూసుకున్నట్లయితే, సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఆర్ట్స్ వాళ్ళకైతే దాదాపు ఒక 21,000 అట్లా ఉంది. అదే వాళ్ళకు సైన్స్ వాళ్ళకు చూసుకున్నట్లయితే 35,000 అట్లా ఉంది. సో 20,000 స్కాలర్షిప్ వస్తే ఆ మిగిలిన మీద అమౌంట్ ఏదైతే ఉందో మన చేతుల మీదుగా కట్టుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్ నుంచి స్టూడెంట్స్ అందరినీ కాపాడాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ ఫినాన్షియల్గా వెల్ గ్రోన్ ఉండరు కదా. చాలామంది మిడిల్ క్లాస్ పీపులే మన తెలంగాణలో యూనివర్సిటీస్లో చదువుకునే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం మిడిల్ క్లాస్ స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేవాళ్ళు, పూర్ మిడిల్ క్లాస్ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని ఇంకా విద్యలో ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఈ ఫీ స్ట్రక్చర్స్ తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈవెన్ కొత్త హాస్టల్స్ కూడా కొన్ని యూనివర్సిటీస్లో బిల్డ్ అయ్యి ఉన్నాయి. సో వాటిని కూడా స్టూడెంట్స్కి ఇవ్వాలి. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా 1-2 కొత్త హాస్టల్స్ ఉన్నాయి, వాటిని కూడా స్టూడెంట్స్కి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ చూస్తే సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ పొందిన విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని, నాణ్యమైన భోజనం అందించాలని, సెల్ఫ్ ఫినాన్స్ కోర్సులను రెగ్యులర్గా మార్చాలని, ఓయూని క్లోజ్డ్ క్యాంపస్గా చేయాలని, లేడీస్ హాస్టల్లో 24 గంటల వైద్య సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన డిమాండ్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది ఓపెన్ యూనివర్సిటీ అంటే మళ్ళీ అట్లా కాదు, ఎడ్యుకేషన్ పరంగా కాదు. బట్ ఏంటి అంటే ఇక్కడ బయట అంటే యూనివర్సిటీ అవతల నుంచి పోయే వెహికల్స్, మెయిన్ రోడ్ మీద నుంచి పోయే వెహికల్స్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ మధ్యలో నుంచి ఒక పెద్ద రోడ్డు ఉంటుంది, ఆ రోడ్ మీద నుంచి కూడా బయటి వెహికల్స్ యూనివర్సిటీ లోపలికి వస్తాయన్నమాట. సో దాన్ని మనం ఓపెన్ యూనివర్సిటీ అంటాం. సో అట్లా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని, ఈ ఓపెన్ యూనివర్సిటీని క్లోజ్డ్ క్యాంపస్ చేయాలని చెప్పేసి, అంటే గేట్స్ క్లోజ్ చేసేస్తే మనకు బయట నుంచి వెహికల్స్ రావు కదా. సో అంటే విత్ ఇన్ ద యూనివర్సిటీ అనేది నడవాలని చెప్పేసి, అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండకూడదు, స్టూడెంట్స్కి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టారు. సో ఇది ఓవరాల్గా ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేసింది. మీరు చూడవచ్చు పీజీ కోర్సుల ఫీజులను తగ్గించాలని చెప్పేసి. చెప్పలేం, దీని మీద ఏదైనా చర్చ జరిగి ఈసారైనా తగ్గించవచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్కైనా, అంటే మీరు మళ్ళీ సెకండ్ ఇయర్కి వెళ్ళే ఎప్పటికైనా కోర్స్ ఫీజు అయితే తగ్గించవచ్చు. సో ఇది ఓవరాల్గా విషయం అయితే. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.